కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఏపీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ, జనసేనలకు బీజేపీ పరంగా మంచి ప్రాధాన్యత లభిస్తుంది. అదే సమయంలో కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావటం పైన బీజేపీ, జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో సొంతంగా ఉనికి చాటుకోలేకపోతోంది. ఆ లోటు పూడ్చుకోవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ని అస్త్రంగా మార్చుకుని ముందుకెళ్లాలని చూస్తోంది. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారట. అయితే ఆ పర్యటన ఎన్ని రోజులన్న దానిపై స్పష్టత లేకపోయినా దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శన మాత్రం ఖాయమంటున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ దర్శించుకోనున్నారట. అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఆ ఆలయాల సందర్శన యాత్ర తాత్కాలికంగా వాయిదా పడిందంటున్నారు. వ్యక్తిగత పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల పాటు సింగపూర్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా చదువుకుంటుండటంతో కుటుంబంతో కలిసి కొద్ది రోజులు గడిపి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ఎప్పుడైనా కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్తారట. ముందుగా కేరళలోని త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శనను ప్రారంభించనున్నారు. త్రివేంద్రంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అనంతరం కొచ్చికి వెళ్లి అక్కడ ఆలయాలు, కొచ్చి పోర్టును సందర్శిస్తారట. అనంతరం గురువాయూర్, త్రిశూర్లలో పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతుందట. కేరళ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటించనున్నారట. పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన గురించి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించలేదు. ఆయన సింగపూర్ పర్యటన గురించి ఎక్కడా సమాచారాన్ని వెల్లడించలేదు. వ్యక్తిగత పర్యటన కావడంతో వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది. కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావటం పైన బీజేపీ, జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతుంది. దక్షిణాదిన కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పొత్తుల సంబంధంతో ముందుకు సాగుతున్న బీజేపీ పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి మిగిలిన రాష్ట్రాల్లో బలోపేతం అవ్వాలని చూస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవర్ స్టార్ గ్లామర్ని బీజేపీ సమర్థంగానే వినియోగించుకుంది. ఆ లెక్కలతోనే పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన గురిపెట్టారు. జమిలీ ఎన్నికల దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతోందట. తిరుపతి లడ్డూ వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెరమీదకు తెచ్చారు. దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు లభించింది. ఇక ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారనే చర్చ మొదలైంది. ఆ లెక్కలతోనే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ దేవాలయాల సందర్శన వెనుక బీజేపీ వ్యూహం ఉందంటున్నారు.